ఏటా అధిక వర్షాలు రైతును ముంచుతుండగా ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఎక్కడా సరైన చినుకుజాడ లేకుండా పోయింది. ఖరీఫ్ సాగులో అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో గత వారం అక్కడక్కడ కురిసిన జల్లులు ఇప్పటికే విత్తిన పంటలకు జీవాన్ని పోశాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ వ్యవసాయక మండలాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను వ్యవసాయ నిపుణులు ఇప్పటికే విడుదల చేశారు. మధ్య తెలంగాణ మండలం క్రిందకొచ్చే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే విత్తిన పంటల సాగులో ఎలాంటి మెలకువలు ఆచరించాలి, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎలాంటి పంటలను సాగుకు ఎంచుకోవాలి వంటి కీలక సూచనలు, సలహాలపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ శ్రీధర్తో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రైతాంగం ఈ వానాకాలం సీజన్ గట్టెక్కేందుకు తీసుకోవాల్సిన ప్రధానమైన సాగు చర్యలేంటి, ఏ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి, అదేవిధంగా రైతులు ప్రధానంగా సాగు చేయాల్సిన పంటలు ఏంటి అన్న అంశాలపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. ప్రధానంగా ఈసారి ఎల్నినో ప్రభావం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి చేస్తుంది. ఇప్పటికీ పచ్చని పంటలతో కలకలాడాల్సిన భూములన్నీ కూడా, వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా బీడు భూముల్ని తలపిస్తున్నాయి. కొంత సీజన్ ముందుగా వేసిన రైతులు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు కదా. ప్రస్తుతానికి మన ఈ పరిశోధన స్థానం పరిధిలో ఉన్న జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది, వర్షపాతం వివరాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి లోటు వర్షపాతం ఇక్కడ నమోదైంది, దాని వివరాలు ఏంటి సార్? ఎవరు ఊహించినటువంటి విధంగా ఈసారి 2026 సంవత్సరంలో ఈ ఎల్నినో ప్రభావం అనేది మనము అనుభవంలో ఉంటున్నాము. కొన్ని ప్రాంతాలలో ఎక్కువ వరదలు రావడము, అదేవిధంగా కొన్ని చోట్ల చాలా కరువు పరిస్థితులు నెలకొనడము మనం చూస్తూ ఉన్నాము. మన భారతదేశము, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎల్నినో ప్రభావం నుంచి ఈసారి తప్పించుకోలేకపోయినాయి. మధ్య తెలంగాణ మండలం, ఉమ్మడి ఈ వరంగల్ జిల్లా కానీ, ఖమ్మం కానీ, అటు మెదక్ జిల్లాల్లో సంబంధించి 11 జిల్లాలు ఏవైతే ఉన్నాయో కూడా ఈ ఎల్నినో ప్రభావం కిందకి రావడం జరిగింది. మనకు తెలంగాణలో మాత్రం ఈసారి ఋతుపవనాలు రావడము ఆలస్యమైంది. అదేవిధంగా వచ్చిన ఋతుపవనాలు కూడా మనకు చాలా బలహీనంగా రావడము, ఒక మోస్తరు వర్షము రైతులకు అందుబాటులో లేని పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాము. జూలైలో ఏ విధంగా అయితే ఈ ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయో, ఆగస్టు మాసంలో కూడా అదేవిధంగా ఈ ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశము మనకు వాతావరణ విభాగం వారు మనకు సూచనలు చేయడం జరుగుతూ ఉంది. సార్, ప్రధానంగా జూన్ మాసంలో మన సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానంగా ఏ పంటలు సాగాయి, వాటి పరిస్థితి ఎట్లా ఉంది, పంటల్ని కాపాడుకునేందుకు రైతులు ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటే కొంత ఆ పరిస్థితిని అధిగమించే అవకాశం ఉంది, అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఏ పంటలకు విత్తనాలు వేసుకోవచ్చు, పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది? ఈ మధ్య తెలంగాణ మండలంలో మనకు వరి, పత్తి, మొక్కజొన్న ఈ 3 పంటలు చాలా విస్తీర్ణంలో వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పత్తి జూన్ 15 తర్వాత 90% వరకు సాగు చేయడం జరిగింది. అదే రకంగా ఈ మొక్కజొన్న కూడా 70% వరకు కూడా ఈ మొక్కజొన్న పంట అనేది మనకు రైతులు వేయడం జరిగింది. ముందుగానే రైతులు కూడా అనుభవంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ వాతావరణ పరిస్థితిని ముందే బేరీజు వేసుకొని కందులు మనకు చాలా విస్తీర్ణంలో, అంటే ఇప్పుడు మనము డేటా చూసుకున్నట్టయితే నార్మల్గా ఉండాల్సిన విస్తీర్ణంలో 95% వరకు మనము కందులు మనకు రైతులు ఎల్నినో సంవత్సరంలో అదొక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. చాలా తక్కువ సమయంలో ఒక మంచి దిగుబడి తీసే ఇంకొక పంట మనము ఎప్పుడు ఎక్కువ సిఫారసు చేసేది పెసర్లు కూడా మన ఈ 11 జిల్లాల్లో మనం కనుక ఒక సగటున కనుక తీసుకున్నట్టయితే 90% పెసర వేసుకోవడం కూడా జరిగింది. వరి మనకు ఇప్పటి వరకు 10% లోపలనే నారు వేయడం కానీ, నాట్లు పెట్టుకోవడం కానీ జరిగింది. ఈ పరిస్థితుల్లో వరిని మనము సిఫారసు చేయకుండా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే మనకు ప్రభుత్వం వారి దగ్గర నుంచి ఒక సూచన లేకపోతే ఉత్తర్వులు ఏమొచ్చినాయంటే మనకు చెరువుల్లో నీళ్లు తగ్గిపోతున్నాయి, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. కాబట్టి మనకు బోర్లు కూడా రేపొద్దున కావాల్సినంత నీరు అందించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ వరి విస్తీర్ణం ఏదైతే తగ్గువలో ఉందో అది అట్లనే ఉంచి ఆ వరికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏవైతే మనం పంటలు అనుకుంటున్నామో ఆ పంటల్ని
వైపు రైతుల దృష్టి మళ్లించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సార్, ప్రధానంగా రైతులు మాత్రం వానాకాలం సీజన్లో ఎక్కువగా వరి సాగు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇంకోవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల కూడా ఈ ప్రభావం వరి సాగు పైన పడుతుంది కదా. మరి వరి సాగు చేయాలనుకున్న స్థానంలో రైతులు ఏ పంటల వైపు మొగ్గు చూపితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు మనకు కందులు ఒక అనువైన పంట అండి. ఒకటి కందులు 15 వరకు కూడా రైతులు మనకు కంది పంట వేసుకోవచ్చు. దానికి స్వల్పకాలిక రకాలని మనము సిఫార్సు చేయడం జరుగుతుంది. ఈ మనకు పాలెం PRG 176 అనే రకము ఈ స్వల్పకాలిక రకము. మన వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి 255, 121 ఇట్లాంటి కంది రకాలను రైతులు చాలా వరకు సాగులో చేస్తున్నారు. వాటికి కూడా నాకు తెలిసి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే మనకు ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది నేలలో తడి లేనప్పుడు ఎరువులు వేయకూడదు. వర్షం పడిన తర్వాత తేమ ఆరిపోయే లోపలనే మళ్ళీ ఎరువులో వెళ్ళాలి. వీలైనంత వరకు ఈ సాళ్ళ మధ్యలో అంతర్కృషి చేసి తేమ అనేది ఆవిరి కాకుండా కాపాడుకునే పద్ధతులు కార్యక్రమాలు చేయడం వల్ల చాలా వరకు మనం తేమను భూమిలోనే ఉంచిన వాళ్ళం అవుతాము. రైతులు ఇంకా రేపు వర్షం పడుతుంది, ఎల్లుండి వర్షం పడుతుంది, వరి సాగు చేసుకోవచ్చు అనే ఆలోచనతోనే ఉన్నారు. ప్రధానంగా వరి నాట్లు వేయని వాళ్ళు కూడా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రైతులకు తలెత్తే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో? వరిని కూడా ఒక ఆరుతడి పంటలాగా సాగు చేసేటువంటి అలవాటు మనం కంపల్సరీగా ఈ సీజన్ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికీ నీళ్లు నిలబడి ఉండాలనే పద్ధతి నుంచి మనం ఆరుతడి పంటగా ఇప్పుడు ఒకసారి నీళ్లు పెట్టినామంటే మళ్ళీ ఒక సీమనెర్ర వచ్చే వరకు మళ్ళీ మీరు నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొంచెం భూమి తడారిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ నీళ్లు పెట్టడము. బరువు నేలలు అయితే మీకు 10-15 రోజుల వరకు మనకు ఆ తేమ ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వరిని కూడా మనం ఆరుతడి పంటలాగా చేసుకుంటే 10 రోజులు వచ్చే నీటిని మనము 30 రోజుల వరకు ఆ నీటి లభ్యతను పొడిగించుకున్న వాళ్ళం అవుతాము. తర్వాత చివరి దశలో వరి పూత దశకు వస్తుంది, పాలు పోసుకునే టైంలో అప్పుడు కావాలంటే కొంచెము కొద్దిగా నీళ్లు నిలబెట్టుకొని, ఎందుకంటే మనం మరీ అప్పుడు కనుక ఎండగడితే మనకు నూక శాతం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు టైంలో మాత్రం నీళ్లు పెట్టుకొని వరిని ప్రస్తుతానికి ఆరుతడి పంటలాగా పద్ధతి రైతులు పాటించాలి. సాధ్యమైనంత వరకు ఇంకా మనకు వరి అనేది మనము సిఫారసు చేయడం లేదు. స్వల్పకాలిక రకాలు వేస్తే కూడా మనకు రేపొద్దున నీటి లభ్యత ఉండదు. కాబట్టి ఆముదాలు కూడా ఒక మంచి పంట. అదేవిధంగా మనకు నువ్వులు, అలసందలు, బొబ్బెర్లు, తర్వాత చిరుధాన్యాలు అంటాము, సజ్జలు, రాగులు ఇట్లాంటి పంటలు మనకు ఆగస్టు 15 తర్వాత కూడా మనకు విత్తన లభ్యత మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా వ్యవసాయ పరిశోధనా స్థానాలు మనకి విత్తన లభ్యత అనేది ఉంది. మనకు ఆగస్టు 15 తర్వాత కూడా మనకు మంచిగా సాగు చేయాల్సిన పంట మన మధ్య తెలంగాణ మండలంలో రైతులకు బాగా అలవాటు ఉన్న పంట పొద్దుతిరుగుడు పంట. ఏ పంట వేసుకోలేని పరిస్థితుల్లో ఈ పొద్దుతిరుగుడు పంట కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక పరిస్థితి అయితే మనకు. సార్, మీరు చెప్తున్న ప్రకారం అంటే రైతులు వాస్తవానికి ప్రతి సీజన్ వారిగా కూడా సంప్రదాయ పంటలు సాగు చేస్తూ వస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితులకు భిన్నంగా ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని మీరు సూచిస్తున్నారు. మరి నేల స్వభావం మనకు రైతాంగానికి ఎట్లా ఉపయోగపడుతుంది? ప్రధానంగా ఎర్ర నేలలు, నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా ఉంటాయి కదా. ఆ నేలలు ఈ పంటలకు పూర్తి స్థాయిలో సహకరిస్తాయా? మీరు రైతులకు ఇచ్చే సలహా సూచన ఏంటి? ఇప్పుడు మనకు నల్లరేగడి నేలలు అంటే బరువు నేలలు అని రైతులు జనరల్గా మాట్లాడుతూ ఉంటారు. ఎర్ర నేలలు అంటే కొద్దిగా తేలికపాటి నేలలు. మనం చెప్పిన పంటలన్నీ కూడా ఎటువంటి నేల స్వభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినా మనం చేయొచ్చు. కాకపోతే రైతులు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ బరువు నేలల్లో అయితే మొక్కల మధ్య 120 సెంటీమీటర్లు 90 సెంటీమీటర్ల వరకు తగ్గించగలిగినా కూడా బరువు నేలల్లో ఆ తేమ ఆపగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి నీటి తడులు కొంచెం దూరం పెంచుకున్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. అదే తేలిక నేలల్లో సాంద్రత దగ్గరికి చేసుకొని పెట్టుకుంటే మనకు ఆ మొక్కల సంఖ్య ఒక చదరపు మీటర్కి ఏదైతే ఉంటుందో ఆ మొక్కల సంఖ్య అనేది మనకు ఏర్పడి మనకి ఏదైతే ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తగ్గిపోయే దిగుబడిని మనము ఈ రకంగా కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీక్వెంట్గా మనము రైతులు అంతర్కృషి అనేది చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ముఖ్యంగా బాగా మనకు నీటి లభ్యత మరీ తగ్గిపోయింది అనుకుంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అంటాం అనమాట. అంటే పంటని ప్రాణాలతో నిలబెట్టడానికి ఇవ్వాల్సినటువంటి నీటి తడులను మాత్రము రైతులు బోర్వెల్స్లో నుంచి కానీ చెరువుల్లో కానీ తీసుకొని ఆ నీటి తడులను ఇచ్చే విధంగా చేయాలి. పోషకాలు అనేవి మనకు భూమిలో నుంచి తక్కువ శాతంలో మనకు లభ్యత ఉంటుంది. ఎందుకంటే నీరు అవైలబిలిటీ, నీరు లభ్యత ఉండదు. కాబట్టి
పంటలు కూడా ఆ పోషకాలు అనేది తీసుకోలేవు. అటువంటి సమయంలో మనకు 2% యూరియా ద్రావణాన్ని పైపాటుగా పిచికారి చేసుకోవాలి. లేదంటే ఒక 10-15 రోజుల లోపల 2-3 సార్లు కనుక ఇటువంటి యూరియా మనం పొటాషియం నైట్రేట్ కానీ 1% సొల్యూషన్ అని చెప్తూ ఉంటాము. ఇటువంటివి కనుక మనం చేస్తే పంటలకి పైపాటుగా మనము పోషకాలు అందించిన వాళ్ళం అవుతాము. కొంతవరకు పంటలు వీటి నుంచి తేరుకోగలిగి దిగుబడులు శాతం నష్టాన్ని కొంతవరకు మనం నివారించగలం. ప్రధానంగా ఈసారి అసలే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి, సాగునీటి ప్రాజెక్టులు మొత్తం నిండుకున్నాయి. ఇప్పటివరకు కలకల్లాడాల్సిన ప్రాజెక్టుల్లో కూడా సరైన నీరు లేదు. కేవలం తాగునీటికి సరిపడ మాత్రమే నీటి వనరులు ప్రస్తుతం ఉపయోగపడుతున్న పరిస్థితుల్లో రైతులు పంటల వినియోగంలో నీటి వినియోగం, నీటి ఆదా రైతులకు ఏం సూచన సలహా ఇస్తారు? ఇప్పుడు నీటి వినియోగం గురించి మనందరికంటే బాగా ఎక్కువ తెలిసింది రైతులకేనండి. అసలు మీకు వర్షపాతం ద్వారా దొరికే నీరు మనకు ఈసారి లభ్యతలో ఉండదు. కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది, భూగర్భ జలాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే బోర్ల ద్వారా మనము ఎప్పటికప్పుడు నీళ్ళను బయటకు తీస్తూ ఉంటాం. మామూలు సీజన్లో కనుక అయితే భూగర్భ జలాల ద్వారా తీసిన వర్షము పైనుంచి వచ్చే వర్షపాతం ద్వారా మళ్ళీ దాని మొదట ఉన్న స్థాయి వరకు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయినాయంటే మనకు లోపల ఉండేటువంటి చాలా రకమైనటువంటి క్షారగుణం కలిగినటువంటి లవణాలు ఇవన్నీ కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ పైకి వచ్చే అవకాశం ఉంటే ఈ భూములు బాగున్న భూములు కూడా సమస్యాత్మకమైన భూముల కింద తయారవుతాయి. తర్వాత నీటి యొక్క నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు అవసరమైన మేరకే వాళ్ళ నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని, అది బరువు నేలనా తేలిక నేలనా దాన్ని పెట్టుకొని, ఎప్పుడైతే మనకు నీటి అవసరమో తర్వాత పంట యొక్క స్టేజ్ని గమనిస్తూ ఉండాలి. పంట ఏ దశలో ఉంది, ఏ దశలో మనం పంటకు నీళ్లు పెట్టకపోతే నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. ఇటువంటి అంశాలన్నీ ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ నేల స్వభావాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి. ఉన్న నీటిని ఎప్పుడన్నా అడపాదడప పడ్డ, అది 5 మిల్లీమీటర్లు 10 మిల్లీమీటర్ల వర్షం పడ్డ దీన్ని కూడా మనము సంరక్షించుకోవడానికి అంతర్కృషి అనేది చేసుకోవడం వల్ల ఉన్న నీటిని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కొంత అధైర్యంతో ఉంది. ఈ సీజన్ను గట్టెక్కడం ఎలా అని ఆలోచిస్తున్న రైతాంగానికి ధైర్యం ఇచ్చేలా ఏం చెప్తారు? అంటే వాతావరణం అయితే మనకు ప్రస్తుతానికి కొద్దిగా ప్రతికూలంగానే ఉందని చెప్పాలి. కానీ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు వరి కాకపోతే ప్రత్యామ్నాయ పంటలు చాలా ఉన్నాయి. మొక్కజొన్న పచ్చికండలకు కూడా మనము మొక్కజొన్న రైతులు వేసుకొని పచ్చికండలకు చాలా విపరీతమైన డిమాండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. అపరాలలో మనకు కందులు కానీ పెసర్లు కానీ ఇంకొక కొంచెం ఇట్లే ఉంటే కనుక మినుములు కూడా మనము రెండవ పంట కింద మినుములు వేసుకోవచ్చు. మనకు సీజన్ ఆలస్యం అయ్యే కొద్దీ మంచి నూనె గింజ పంటలు మనకి మార్కెట్లో రేటు కూడా స్థిరంగా ఉంటుంది. నువ్వులు కానీ అదే రకంగా పొద్దుతిరుగుడు పంటలు కానీ మనకు పంటలు, తర్వాత చిరుధాన్యాలు సజ్జలు రాగులు ఇట్లాంటి పంటలు కూడా మనకు లభ్యంలో ఉన్నాయి. కాబట్టి నీటిని కానీ ఉన్న వనరుల్ని విచక్షణతోటి వాడుకొని ఈ సీజన్లో అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇది డాక్టర్ శ్రీధర్ గారి రైతులకు సూచనలు సలహాలు ఇస్తున్న ప్రక్రియ. ప్రధానంగా ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు ఈసారి గట్టెక్కేందుకు రైతులు ఆరుతడి పంటలను ప్రధానంగా సాగు చేయాలని చెప్పి ఆయన సూచిస్తున్నారు. వీలైనంత వరకు వరి సాగును మానుకోవడమే మేలని ఆయన కీలక సూచన ఇస్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్.